జాగృతం చేయడానికి సంకల్పించినటువంటి మహాయజ్ఞం ఇది. అశ్వమేధ యజ్ఞాలు సాధనం అది అక్కడ జరిగింది. మన రాష్ట్రంలో 2వ అశ్వమేధ యజ్ఞం 2001 తుఫాను అడుగు తీసి అడుగు వేస్తే మోకాలు లోతు దిగబడేటువంటి స్థలంలో మేము యజ్ఞం చేశాం. వర్షం కురిసేది, రాత్రల్లో వర్షం కురిస్తే నీళ్లు ఎత్తిపోసాం రాత్రంతా. ఉదయానికి మళ్ళా యాగశాల రెడీ, భోజనశాలలు రెడీ, యజ్ఞం జరిగింది. ఇట్లాగా 5 రోజులు జరిగింది. అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కపోని ధైర్యంతో వెనక్కి తిరగకుండా వదిలేయకుండా అశ్వమేధ యజ్ఞము నిర్విఘ్నంగా జరిగింది. అట్లా చేశాం. ఇది చేయటము ఎందుకు? మహాకాల్ కా ఆదేశ్ అని ఒక మా గురువు గారు చెప్పారు. మహాకాలుడి యొక్క ఆదేశము. ఆ మహాకాలుడిస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. నేను కాలస్వరూపుణ్ణై ఈ మహాయుద్ధాన్ని సంకల్పించినాను అని అన్నాడు. కాలపురుషుడు అంటే పరమాత్మని. ఆ పరమాత్మ సంకల్పమే ఇప్పుడు కూడా జరుగుతోంది. ఆ పరమాత్మ యొక్క సంకల్పము పరమ గురువుల ద్వారా, హిమాలయాల్లో ఉన్న పరమ గురువుల ద్వారా మన వరకు, మన గురువుల వరకు వస్తే అది ఆచరణీయాత్మకంగా మన దగ్గరికి వచ్చింది. కాబట్టి అటువంటి అశ్వమేధ యజ్ఞ పరంపరలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. నిజానికి దీన్ని కూడా మేము మా ఆశ్రమానికి ఉత్తరం రాస్తాం. ఇది అనుయాజలో భాగంగా దీన్ని ప్రకటించండి. యజ్ఞానికి ముందు చేసేది ప్రయాజ అంటాము, యజ్ఞాన్ని యాగము అంటాము, ఆ తర్వాత జరిగేటువంటి దాన్ని అనుయాజ అంటాం. ఆ అనుయాజలో భాగంగా మాకు దీన్ని ప్రకటించండి. వీరబ్రహ్మం గారి మఠంలో ఆయన సన్నిధానంలో చేస్తున్నటువంటి యజ్ఞం ఇదిని మేము మళ్ళా పత్రికకు రాసి పంపిస్తాము. మా ఆశ్రమానికి కూడా ఉత్తరం రాస్తాము. ఇటువంటి మహత్తర యజ్ఞంలో పాలు పంచుకున్నటువంటి మీకందరికీ ఆ పరమ గురువుల ఆశీస్సులు ఉండుగాక అది కోరుకుంటూ, రెండవది మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది ఏదో యజ్ఞం ఈరోజు చేశాము ఇంటికి వెళ్ళిపోయినామని అనుకోకండి. ఇది యజ్ఞం యొక్క ఇది సైన్స్. ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేస్తే డెఫినెట్ రిజల్ట్ ఎలా వస్తుందో టెక్నాలజీ అంటే ఆధ్యాత్మిక టెక్నాలజీ, సైన్స్. మనోమయ కోశం. ఒక మనిషి మారాలి అంటే అతని మనస్సు మారాలి. ఆ మనస్సు ఎక్కడుంటుంది? మనోమయ కోశంలో ఉంటుంది. మనోమయ కోశం యొక్క తత్వం ఏమి? అగ్నితత్వం. మనోమయ కోశం యొక్క సాధన ఏమి? జపం అని చెప్పాడు. మనోమయ కోశం శుద్ధి కావాలంటే జపము తప్పనిసరిగా జరగాలి. దానికి అగ్నిని జోడించాలి. ఎందుకు? మనోమయ కోశం యొక్క తత్వము అగ్ని. ఇది సంపూర్ణ మానవాళి కోసము ఉద్దేశింపబడినప్పుడు జగన్ మనోమయ కోశ ఆవిష్కరణ చేసి అందులో మార్పులు తెచ్చేందుకు సామూహిక యజ్ఞాలు చేస్తారు. ఇప్పుడు మనము చేసినటువంటి ఆ తత్వాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి ప్రయోగం ఇది. ఇది ఏదో మనం చేసామండి ఈరోజు వెళ్ళిపోతున్నాం అంటారు. దీన్ని మీరు శాశ్వతంగా మీ యొక్క సూక్ష్మ కారణ శరీరాల్లో ముద్రించుకోవడానికి ఉన్న ఒక విధానం ఏంటి అంటే జపము. ప్రతిరోజు మీరు జపం చేయండి. ఈ మంత్రం ఈరోజు మీరు నేర్చుకున్నారు, ఇక్కడ అందరు నేర్చుకున్నారు గాయత్రి మంత్రము. ఇంకా ఎవరికి రాదు అనే మాట ఉండదు, అందరికీ వస్తుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఈ మంత్ర తరంగాలు మీ ఇంట్లో స్థాపించండి. తద్వారా మీ ఇంట్లో ఒక రక్షణ వలయం మీకు ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా మీకు ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. జగన్ మనోమయ కోశంలో జరగబోయేటువంటి మార్పులకు మీ యొక్క అనుదానం అందులో ఉంటుంది. ఇది మహాకాలుడి యొక్క కోరిక మేరకు అని అంటున్నాం. కాబట్టి బృహత్తర యజ్ఞంలో పాలు పంచుకున్న మీకందరికీ మా గురువుదేవులు గాయత్రి మాత మీకు
సమస్తమైనటువంటి శుభాలను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అందించాలని మేము కోరుకుంటూ, మీరందరూ చిన్న కార్యక్రమం ఉంది, కొంచెం ఒక్క నిమిషము. మా సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొకరు సత్యనారాయణ రెడ్డి గారే ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి ఎవరికైనా ఒకసారి నిలబడండి, ఇట్లా రండి. సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అశ్వర్థ నారాయణ రెడ్డి గారు, వీళ్ళకి ఎవరికైనా మీరు పేర్లు ఇవ్వచ్చును. ఇప్పటి నుంచే ఇస్తే మంచిది, ఇచ్చి మీరు ఇప్పుడే రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మేలో సెలవులు, హెవీ రష్ ఉంటుంది, ట్రైన్లలో టికెట్లు దొరకడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకొని తొందరగా పేర్లు ఇచ్చి మీరు కూడా రిజర్వేషన్లకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది పూర్తి కాలేదు ఇంకా యజ్ఞము, ఒక 5 నిమిషాల కార్యక్రమం ఉంది. ఇది 50 మంది ఇక్కడికి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగిందంటే ఫస్ట్ పరమ గురువుల యొక్క ఆశీర్వాదము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవధూతమైనటువంటి శ్రీ యోగ కార్యక్రమాలన్నిటికీ మూల పురుషుడైనటువంటి ఆయన అక్కడి నుంచి నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ కార్యక్రమం జరిగినా నా యొక్క ఆశ్రమంలో నిర్భయంగా ఏ ఒక్క చోటు పోకుండా ఈ ఆశ్రమం నీతిగా భావించి ఇప్పటి నుంచి అక్కడ చేయమని నా యొక్క కార్యక్రమాలన్నిటికీ మూలంగా నిలిచింది. కాబట్టి ఆశ్రమంలో కూడా రేపు మీరందరూ మళ్ళీ తిరిగి పాల్గొనవచ్చు. ఇటువంటి అనేక మందితో ఇంకా మనం అనేక మంది అక్కడ కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా వచ్చి రావచ్చు. ఈ యజ్ఞం చేసినంత మాత్రం ఒకరోజు చేసేది కాదు. గురుగారు ఇందాక చెప్పారు 18 రోజుల యజ్ఞం ఇది. కానీ ఏమంటే ఒకరోజు యజ్ఞం చేసి రావడానికి కూడా మనం అయ్యో నా పనులు పోయినాయి, నా ఉద్యోగం పోయింది, నా ఆఫీస్ పోయింది, నా వ్యాపారం పోయింది అని బాధపడుతున్నాము. ఈ యజ్ఞం ఎంత చేస్తే అంత ఎక్కువ మంచిది. ఎందుకు మంచిది అని చెప్పారు గురువుగారు. ఇవన్నీ నేను మళ్ళీ చెప్పలేను. కాబట్టి మళ్ళీ రండి, రేపు కూడా వచ్చి మరింత కొత్త మంది మిత్రులతో కొత్త శక్తులు తీసుకొని దీన్ని మనం పొదిగిపించుకోవాలా. జీవితాంతం దీంతో మన యొక్క జీవనం ఈ విధంగా సాగాల. మన యొక్క హైందవ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క విలువలతో మనమందరం జీవించాలా. ఎందుకు 10 మంది కలిస్తే ఒక మంచి ఆలోచన, అదే 100 మంది 100 మంది కలిస్తే ఎన్నో మంచి ఆలోచనలతో మనమందరం ఒక సమిష్టిగా ఉన్నతమైనటువంటి భావాలతో మనం జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమందరము ఒకే కుటుంబ సభ్యులుగా వసుధైక కుటుంబంగా వచ్చి ఈ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈ యజ్ఞము చేయడం నా గొప్పతనం కాదు. అనేక మంది వారి యొక్క కృప ఎంత అవసరమో అనేక మంది కార్యకర్తలు, గంగిరెడ్డిపల్లి మిత్రులు, నాకు శిష్యులైనటువంటి అనేక మంది కార్యకర్తలు ఒక సాధారణమైనటువంటి కార్యకర్తలుగా నిలబడి వాళ్ళ భుజస్కంధాల మీద వాళ్ళకు శక్తికి మించిన పని చేశాము. కానీ ఒక దశలో మేము చేయలేం గురుగారని కూడా పడిపోయారు. అయినా సరే వాళ్ళ లోపల వేటాడి నేను వాళ్ళను ఎక్కడ ఎంతో రాసి రంపాన పెట్టి ఈ కార్యక్రమానికి వాళ్ళు లేకపోయినా తగి ఉండేటట్లుగా వాళ్ళను తయారు చేసి ఇంత అందమైనటువంటి వాతావరణం సృష్టించుకొని వాళ్ళందరినీ కూడా ఉన్నత తత్వాలు, ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిద్దాని తపనతోనే ఈ కార్యక్రమం ఇక్కడ సృష్టించడం జరిగింది. ఇదంతా మహా జగద్గురువులైనటువంటి వారి కృప, వారి యొక్క ప్రేరణతో ఇక్కడికి వచ్చినాను నేను. కాబట్టి వారి యొక్క ఋషి ప్రణాళికలో భాగంగా ఈ యజ్ఞం ఇక్కడ నిర్వర్తించదలిచాను. ఇంకా భవిష్యత్తులో వారు ఇచ్చేటువంటి ప్రణాళికలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నేను నిర్వర్తించాలి నేను. కాబట్టి అందుకు కూడా మీ యొక్క ప్రేమ, సహాయ సహకారాలు అవసరము. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని తలిచినంతనే మహానుభావుడు అంకిరెడ్డిపల్లి జయరాం రెడ్డి గారు, స్వామి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినట్లయితే